విజయవాడ నగరంలో తాజాగా జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ట్రాన్స్జెండర్ల కారణంగా ఏదైతే అవమానం తట్టుకోలేక ఒక మహిళ ఆత్మహత్యకి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత విజయవాడ నగరంలో ట్రాన్స్జెండర్లు ఎక్కడ హడావిడి చేసినా కూడా ఉపేక్షించేది లేదు అంటూ ఏసీపీ దామోదర్ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఏసీపీ దామోదర్ కార్యాలయం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడికి ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే డానియల్ అనే వ్యక్తి కారణంగా మిగిలిన వాళ్ళెవరికి కూడా ఎఫెక్ట్ కాకూడదు అనే కారణంగా ఆయనకి వినతి పత్రం అందించడానికి అయితే ఇక్కడికి వచ్చారు. మరోవైపు సిపి ఆఫీస్లో కూడా వాళ్ళ వినతి పత్రం అందించడం జరిగింది. ఇంకొక వైపు కోర్టులో కూడా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉండేందుకు కానీ, లేకపోతే మేము దానికి పూచి అంటూ కూడా వాళ్ళు మాట్లాడేందుకు అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. ప్రస్తుతం మనతో ఏసీపీ దామోదర్ని కలిసేందుకు వచ్చినటువంటి ఎవరైతే కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారో విజయవాడ నగరంలో, వాళ్ళు ఇక్కడికి రావడం అయితే జరిగింది. వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పండి, అసలు అంటే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది నిజంగా బాధాకరం. ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం, అది ఒకళ్ళ కారణంగా జరిగింది అనేది కూడా బయటకు వచ్చింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? అసలు ఆ ఇన్సిడెంట్ గురించి మీకు ఎంతవరకు తెలిసి అందిందా వార్త? అందరికీ నమస్తే అండి. నా పేరు నవ్య, ట్రాన్స్జెండర్ని, విజయవాడ మాది. అయితే సమాచారం అనేది మీడియా ద్వారానే మాకు కూడా తెలిసిందండి. అప్పటి వరకు కూడా మాకు సమాచారం ఏం తెలియదు. అయితే ఎవరైతే దమయంతి అనే ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి ఉన్నారో, అలియాస్ డానియల్ అనే వ్యక్తి, స్వతహాగా అతని స్వగ్రామం వచ్చేసి గిరిపురం అండి. అతన్ని మేము గత 10 సంవత్సరాలుగా అతను చేసే అకృత్యాలు, అసంఘటిత కార్యక్రమాల వల్ల ఏంటంటే అతన్ని మా సమాజంలో నుంచి వెలివేయడం జరిగింది 10 సంవత్సరాల క్రితం. అతను ఏంటంటే విజయవాడలో ఉండకోకుండా మా కమ్యూనిటీతో సంబంధం లేకుండా వెళ్ళిపోయి మంటాడ అనే ఊరు దగ్గర ఒక గ్రామంలో ఉంటున్నాడు. అతను ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్లో ఒక అమ్మాయిని ఎవరో ఆ ఏరియాలోనే ఉండే ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడు, ఆ అమ్మాయి మైనరు అని చెప్పి ఒక విషయంగా వాళ్ళ మధ్య జరిగిన ఘర్షణలో భాగంగా అతను ఈ డానియల్ అనే ట్రాన్స్జెండర్ దమయంతి అనే వ్యక్తి ఆ అబ్బాయి తరపు వాళ్ళ ఫ్యామిలీని అసభ్యకరంగా వాళ్ళని దూషించడము, వాళ్ళని అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళని మనసుని బాధ కలిగించే విధంగా మాట్లాడడం అనేది చేయడం ద్వారా ఆవిడ మనస్తాపానికి గురయ్యి ఆవిడ ఆకస్మికంగా ఉరివేసుకొని చనిపోవడం అని జరిగిందండి. దానికి మాత్రం చాలా చింతిస్తున్నాము. ఒక విషయం జరిగినప్పుడు రెండు వైపులా ఇరు వర్గాల వాళ్ళని కూర్చోబెట్టి ఏదో పెద్దరికంగా ఒక ఈ వ్యక్తిని, డానియల్ అనే వ్యక్తిని, దమయంతి అనే ఒక ట్రాన్స్జెండర్ని పిలిచినప్పుడు రెండు వర్గాలకు ఇరువైపులా న్యాయం జరిగే విధంగా కూర్చొని సమంజసంగా మాట్లాడాలి తప్ప ఏదో వల్గర్గా మాట్లాడడం, అసభ్యమైన పదజాలంతో ఇది చేసి వాళ్ళ మనసుని నొప్పించే విధంగా చేయడం అనేది చాలా రాంగు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సమాజంలో ఆ దమయంతి అనే ట్రాన్స్జెండర్ అలియాస్ డానియల్ చేసిన ఈ పని వల్ల సమాజంలో ఉన్నటువంటి విజయవాడలో కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో కానీ ప్రతి ట్రాన్స్జెండర్ మీద కూడా ఈ ప్రభావం పడిందండి. సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే ట్రాన్స్జెండర్లు అందరూ ఈ విధంగా చేశారు అన్న ఒక విషయాన్ని హల్చల్ చేయడం వల్ల ఏంటంటే మేము తల్లిదండ్రులను వదిలేసి, అన్నదమ్ములను వదిలేసి ఒక ఫంక్షన్లకి, ఒక మంచికి చెడుకి శుభకార్యానికి వెళ్ళకోకుండా మా కమ్యూనిటీ అందరూ ఒక సంఘంగా ఉండి మా పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మంచిని మేము తీసుకుంటా, సమాజంలో మీలాంటి ప్రజలు ఇచ్చే ప్రతి రూపాయిని మేము మా అన్నదానంగా ఒక భిక్షగా మేము తీసుకుంటూ మా జీవనాన్ని సాగిస్తున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈ విధంగా చేయడం వల్ల సమాజంలో మా మీద ఎంత చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని మేము మా పెద్దవాళ్ళందరం కూడా దీనికి స్పందించి, ఆ డానియల్ అనే వ్యక్తి మాకు సంబంధించిన వ్యక్తి కాదు, ఒక ట్రాన్స్జెండరే కాదని మేము అనట్లేదు, కానీ 10 సంవత్సరాలుగా మేము వెలివేసాం. అతనికి పెళ్ళయింది, పిల్లలున్నారు. ఏంటి అతను ఇల్లీగల్ పనులు ఎన్నో చేస్తుండడం, ఇలా చేయొద్దని చెప్పిన సందర్భాల్లో మా మీద, మా పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టడం, మనుషుల్ని తీసుకొచ్చి దౌర్జన్యానికి తీసుకురావడం, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించడం కూడా, డానియల్ మీద ఇలాంటి ఆరోపణలు కానీ లేకపోతే దాడికి పాల్పడడం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయమ్మా. అంటే మీతో ట్రావెల్ చేసినప్పుడు కానీ ఎప్పటి నుంచి తెలుసు మీకు? అసలు పర్సనల్గా మాట్లాడుతుగా 12-13 సంవత్సరాల నుంచి తెలుసు మేడం. ఇట్లాగా పెళ్లి చేసుకొని భార్య పిల్లలు ఉన్న వ్యక్తి ఒక సంపాదన, ఒక ఆర్జనగా ఇది చేసుకొని మాలాగా తయారై సర్జరీ చేయించుకొని వచ్చి ఎన్నో అసంఘటిత కార్యక్రమాలు ఎన్నో చేసేవాడు. ఇలాంటివన్నీ మాకు నచ్చవు. మా సమాజంలో, మా కమ్యూనిటీలో ఇలాంటి కార్యక్రమాలు ఏవి కూడా చేస్తే ఊరుకోవని మేము ప్రతిఘటించినప్పుడు మా మీద దాడులకు పాల్పడడం, మా మీద కేసులు పెట్టడం, ఇంకా చాలా ఇవి చేయడం వల్ల
మేము అతని మీద ప్రతిఘటించాం మేడం. ప్రతిఘటించిన సందర్భాల్లో అతను మా మీదకి ఎన్నోసార్లు దౌర్జన్యాలకు పాల్పడడం వల్ల అతను వెలివేయడం జరిగింది మేడం. వేసిన తర్వాత కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం కానీ నేను కూడా ఇందులో ఒక భాగంగా ఉంటాను అని చెప్పి అడగడం లేదు మేడం. ఏం అడగలేదండి. మా పెద్దామి మా వాళ్ళందరూ వెళ్ళి అడిగితే వాళ్ళ అమ్మగారు వాళ్ళు మా మీద దాడి చేసి ఆ ఏరియా మొత్తం ఒకటై మమ్మల్ని ఇచ్చేస్తే మేము కమిషనర్ ఆఫీస్లో కూడా కాగితాలు ఇచ్చామండి. ఇక మా పద్మమ్మ గారు మేము ఆల్రెడీ ఒకసారి మా కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఇది పలానా నువ్వు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు, ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నాం. ఏదైనా మాట వచ్చినప్పుడు మేము మాట్లాడటానికి వెళ్తే ఆ మాట వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు ఏం చేసేవారు, వాళ్ళ అమ్మగారు సపోర్ట్ చేసేవారు. మా అబ్బాయి అలా కాదు ఇలా కాదు, మా ఇంటి మీదకి వస్తాం, మేము పేక్ కోసుకుంటాం, మీ మీద కంప్లైంట్ పెడతామంటే మేము అలా వెళ్ళి అక్కడ సిచ్యువేషన్లో చాలామంది గొడవ ఆడి మేము చేసినవి ఉన్నాయి. ఇంకా ఈ మనిషి ఇలా మారట్లేదని మేము ఒక 10 సంవత్సరాల క్రితం వెలేసినప్పుడు దూర ప్రాంతంలో వెళ్ళి ఇక్కడ మంటాడు అనే గ్రామం, ఉయ్యూరులో మంటాడు అనే గ్రామంలో ఎక్కడో నుంచి వచ్చిన పిల్లల్ని చారతీసి ఆ పిల్లల్ని కూడా బ్లైండ్ చేస్తున్నాడు. ఒక గ్రూప్ని రెడీ చేసి ఒక గ్రూప్ని నడిపిస్తున్నాడు. ఒక గ్రూప్ అనేది ఫామ్లోకి తెచ్చి ఆ గ్రూప్ మొత్తం ఒక ఆటోకి వేసుకొని వెళ్తాడు ఎక్కడికైనా సరే, షాప్ ఓపెనింగ్లు అయినా ఏదైనా సరే ఒక గ్రూప్ ప్రకారంగా వెళ్ళి ఆ గ్రూప్ ప్రకారంగానే వస్తాడు. అందరి మీద ఇలాగే చాలా మంది మీద దాడి చేశాడు. ఆల్రెడీ ఇలాగే చాలా గొడవలు అయినాయి. అంటే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అంటే జనరల్గా షాపుల దగ్గరకు కానీ ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళి అక్కడ ఆశీర్వదించి డబ్బులు తీసుకోవడం ఇవంతా కూడా ఒక ట్రెడిషన్గా వస్తుంది మీకు ఎప్పుడో నుంచి కూడా. వాళ్ళు పిలిస్తే వెళ్తారా లేకపోతే మీరే వెళ్ళి డిమాండ్ చేసే? అంటే కొన్ని సందర్భాల్లో తెలిసిన వాళ్ళు అయితే మమ్మల్ని పిలుస్తారు, లేదంటే మామూలుగా మేము ఎక్కడైనా పచ్చని తోరణం కనబడినా ఏదైనా మామూలుగా వెళ్తూ ఏదైనా పందిరి కనబడినా వెళ్ళి దిగి అడుక్కుంటాం. ఇలాగా చాలా మంది మా గ్రూప్లో అయితే లేదు. విజయవాడ సిటీలో 2000 మంది ఇజడాస్ బతుకుతున్నాం భిక్షాటం చేసుకొని. ఇప్పుడుకొచ్చి అలాంటి రిమార్క్ లేదు. మేము 6 to 6 అనే ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. ఆ సిస్టాన్నే మా వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఒకరు వెళ్ళి ఒక 10 రూపాయలు తెచ్చుకున్న దగ్గర ఇంకో ఇజడా వెళ్ళి మళ్ళీ అడగడానికి లేదు. మాకు ఏదైనా సరే ఒక గ్రూప్ అనేది ఉంటుంది, విజయవాడ గ్రూపు. ఆ గ్రూప్ లో మేము ప్రతి ఒక్కటి వీడియోస్ అనేది వేసేస్తాం అనమాట. ఇక్కడ మేము తీసుకున్నాం ఇంకెవరు రామాకండి అంటే ఆ వీడియో చూసి వేరే బ్యాచ్ వెళ్ళదు. అలా గత సంవత్సరంన్నర నుంచి జరుగుతుంది. అంతకుముందు మామూలుగా చిల్లరగా తిరిగేవాళ్ళు మా వాళ్ళు. ఒక సంవత్సరంన్నర నుంచి ఇలాంటివి అన్ని పెట్టుకున్న కాడి నుంచి ఇప్పుడు దానియేల్ అనే వ్యక్తి కారణంగా అంటే వెళ్ళి దాడి చేయడం కానీ అతనితో పాటు ఇంకా 8 మంది వెనకాల ఉన్నారు. వాళ్ళందరి లైఫ్ కూడా నాశనం అయినట్టు నిజం చెప్పాలంటే. అంటే వాళ్ళందరూ కూడా మీ కమ్యూనిటీలో ఉన్నారా లేకపోతే అతను సపరేట్ గా వాళ్ళందరినీ ఏమైనా మెయింటైన్ చేస్తూ ఉన్నాడా? మేడం వాళ్ళందరూ కూడా యాక్చువల్గా మా కమ్యూనిటీ అయి ఉండొచ్చు. కాకపోతే ఇతన్ని మేము దూరంగా పెట్టడం వల్ల ఏంటంటే కొంతమంది మాలో నుంచి వెళ్ళిపోయి ఉండలేని వాళ్ళు ఉంటారు చూడండి, తప్పులు చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వాళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి ఉంటున్నారు మేడం. అంతేగాని ఒక కమ్యూనిటీలో ఒక స్ట్రక్చర్ని ఒక బౌండరీని అనేది మేము తయారు చేసుకొని ఉంటున్నామంటే మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ చెప్పిన నియమ నిబంధనలను పాటిస్తూ సమాజంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకి ఎటువంటి చర్యలకి మేము అసాంఘటిత చర్యలకు పాల్పడకుండా వాళ్ళ జీవన విధానానికి ఎటువంటి విరుద్ధంగా మేము నడవట్లేదు మేడం విజయవాడలో. అంటే చాలా మంది ప్రజలకు ఉన్న డౌట్ ఏంటంటే అసలు ట్రాన్స్జెండర్లో కూడా చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, అడ్వకేట్స్ కానీ లేకపోతే ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇంకా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఎందుకు సెటిల్ అవడం లేదు, ఇలా ఎందుకు భిక్షాటన కానీ లేకపోతే ఒక కార్యక్రమాలకు వెళ్ళడం ఇవన్నీ ఎందుకు చేయడం అంటూ కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. దాని గురించి ఏం మాట్లాడతారు? అంటే మాకు కొంతమంది జాబ్స్ ఇస్తారు, కొంతమంది ఎవరు. ఇప్పుడు మేము ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మా పక్కన కూర్చోడానికి ఇబ్బంది పడతారు జనాభా. ఇప్పుడు మేము ఏదైనా ఒక బ్యాంకులో మామూలుగా బ్యాంకులో డబ్బులు వేసుకోవడానికి వెళ్ళినా మమ్మల్ని చూసి బయట వాచ్మెన్ ఆగండి ఏదో మేము అడుక్కోవడానికి వచ్చామనుకుని ఆగండి అలాగా మమ్మల్ని చాలా మంది మా ఆశలన్నీ నిరాశ చేస్తున్నారు. దాని మూలాన మేము ఎటు వెళ్ళలేక ఇటు తల్లిదండ్రులు మమ్మల్ని సరిగ్గా చూడక మా ఇంట్లో మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అని అన్నదమ్ములు అని ఎవరు మమ్మల్ని రానివ్వక ఇంక మా కమ్యూనిటీలోనే మేము ఇలా కొనసాగుకొని ఇలా భిక్షాటం చేసుకొని మా జీవనం మేము నడుపుకుంటున్నాం. అంతేగాని మేము కావాలని ఇది చేయట్లేదు. మమ్మల్ని ఎవరు గుర్తించట్లా. మమ్మల్ని చాలా మంది ఎన్నో మానసికంగా మమ్మల్ని ఎంతో ఇది చేశారు. ఇంకా మేము ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది ఎంతో చదువుకుంది, అలాగే ఈ ఉంది ఎంతో చదువుకున్నారమ్మా మీరు?
నేను MBA చదువుకున్నాను మేడం. అంటే చక్కగా చదువుకున్నారు, మరి ఎందుకు ఇవన్నీ అసలు? మేడం ఎందుకు అసలు అంటే ఒక సమాజంలో ఇప్పుడు మా సిస్టర్ చెప్పినట్టుగా సమాజంలో ఇప్పుడు ఒక బస్సులో వెళ్తున్నాం, ఒక ఆటోలో వెళ్తున్నాం మేడం. ఒక పక్కగా మేము కూర్చుంటాం, ఒక సర్వీస్ ఆటోలో ఎక్కి వెళ్తున్నామంటే సర్వీస్ ఆటోలో వెళ్తే మా పక్కన ఎవరో ఎక్కడానికి ఇష్టపడరు మేడం. అప్పుడు ఆటో తోలే డ్రైవర్ ఏమంటాడు, అమ్మ మీరు దిగిపోండి, మీరు ఉంటే ఆటో ఎవరో ఎక్కట్లేదు అంటారు. తప్పనిసరిగా మేము ఒక కిరాయి ఆటో మాట్లాడుకోవాలి. ఇప్పుడు 1 టౌన్ దాకా వెళ్ళి రావాలి మేడం, 400 ఖర్చు అవుతుంది. 400 ఖర్చు పెట్టే స్తోమత కావాలి అంటే మరి మా సంపాదన ఎంత ఉండాలి మేడం? ఇప్పుడు ఒక ఇల్లు మాకు ఎక్కడ కూడా విజయవాడ సిటీలో మాకు ఎక్కడ కూడా ఇల్లులు ఇవ్వలేదు, సొంత ఇల్లులు ఇవ్వలేదు మేడం. మేము ఒక ఇల్లు సభ్యులు కూడా ఎవరు ఇళ్ళకి రానివ్వరు మమ్మల్ని. కానీ 100లో 10% మందే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. 100లో 90% తల్లిదండ్రుల దగ్గరికి ఎవరు వెళ్ళరు మేడం. ఒక ఫంక్షన్ జరుగుతుందంటే ఆ ఫంక్షన్ దగ్గరికి ఒక అక్క చెల్లెలతో పాటు ఒక అన్నదమ్ములతో పాటు స్వతంత్రంగా వాళ్ళతో పాటు తిరిగే స్వతంత్రం మాకు లేదు. అంటే ఈ జీవితం ఈ జన్మ మేము ఎత్తినందుకు మేమేం కర్మ చేశాం మేడం? ఏం పాపం చేశాం మేము? ఇంత చదువు ఉన్నా మాలో ఉన్న మానసిక ఫీలింగ్స్ వల్ల మేము ఈ విధంగా మారాం తప్ప సమాజాన్ని పాడు చేయాలనో తల్లిదండ్రులు పరువు తీయాలనో అన్నదమ్ములు పరువు తీయాలనో మాకు లేదు. ఒక తల్లిదండ్రులు చనిపోతే ఒక అన్నదమ్ముల ఇళ్లలో ఫంక్షన్స్ జరిగితే స్వతంత్రంగా అన్నదమ్ములతో పాటు మేము కూడా సమానంగా నిలబడే స్వతంత్రం మాకు ఇంకా రాలేదు మేడం. సమాజంలో మాకంటూ ఎక్కడ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినా కానీ పిలుస్తుంటారా కుటుంబ సభ్యులు? అదే చెప్పాను కదా మేడం, 100లో 10% మందే తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆదరించే వాళ్ళు ఉన్నారు. పోనీలే దొంగతనం చేసినా ఏ తప్పు చేసినా నా బిడ్డే కదా అని చెప్పి దగ్గరికి తీసుకునే వాళ్ళు 10% ఉంటే 90% మంది పరువు కోసం ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు మేడం. విజయవాడలో ప్రస్తుతానికైతే హిజ్రాలు ఎక్కడైనా కానీ హడావిడి చేసినా గొడవ చేసినా కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా దామోదర్ గారు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఆయనకి ఏం చెప్పారు, ఏం అర్థించారు, ఏం మాట్లాడారు ఆయనతో ప్రస్తుతానికంటే? ఇక్కడ మేడం మేము సార్ని రిక్వెస్ట్ చేసింది ఒకటే మేడం, ఏదైతే ఇష్యూ జరిగిందో ఆ ప్రదేశంలో చేసిన వ్యక్తిని ఖచ్చితంగా మీరు పనిష్ చేయండి సార్. నేరం చేసిన వ్యక్తి ఎవరైనా సరే సమాజంలో అందరితో పాటు సమానమే, ఒక ఆడవారితో మగవారితో అందరితో పాటు సమానమే. అయితే చేసిన వ్యక్తిని వదిలేసి ఇజ్రా సమాజాన్ని మొత్తం నిందించడం ఎంతవరకు కరెక్ట్ మేడం? మేము చాలా వరకు దాన ధర్మాలు చేస్తాం. 10 మంది షాపుల వాళ్ళు మాకు ఇచ్చిన డబ్బుల్లో నుంచి దసరా వచ్చినా, ఉగాది వచ్చినా, శివరాత్రి వచ్చినా మేము అందరికీ దాన ధర్మాలు చేస్తాం. లేని పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేసామండి మేము. లేని వాళ్ళకి చావులు ఏమి రూపాయి లేకుండా చచ్చిపోయిన వాళ్ళకి సావుకు మట్టి ఖర్చులు కూడా పెట్టుకున్నామండి మేము. అలాంటి వాళ్ళమండి. కరోనా సమయంలో కూడా ఎంతో మందికి బెంచ్ సర్కిల్ దగ్గర అన్ని సిగ్నల్స్లో మేము చాలా మందికి మేము అన్నదానం అన్ని కార్యక్రమాలు చేశాము. ఫ్లడ్స్ సమయంలో కూడా మేము కేరళ ఫ్లడ్స్ అటువంటి సమయంలో కూడా మేమందరం తలా రూపాయి డబ్బులు వేసుకొని పోగు చేసుకొని మేము సీఎం రిలీఫ్ ఫండ్స్కి వాటికి కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే మేము సార్ని కోరుకున్నది ఒకటే మేడం, ఎక్కడైతే నేరం జరిగిందో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించింది. ఎవరికైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మేము సపోర్ట్గా ఉంటాము. నేరం చేసిన డానియల్కి మాత్రం అతని వైపు మేము సపోర్ట్గా ఉండము. నేరాన్ని మేము సమర్థించాం మేడం. అట్లాగే విజయవాడ సిటీ పరిధిలో ఎక్కడా కూడా ట్రాన్స్జెండర్లు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళని తీసుకొచ్చి మేమే డైరెక్ట్గా ప్రభుత్వం వారికి పోలీసు వారికి మేమే అప్పచెప్తాం. దయచేసి ప్రజలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ తప్పనిసరిగా మా యందు దయ ఉంచి మీరు ఇచ్చే ప్రతి రూపాయితో మేము బ్రతికే వాళ్ళం సార్. మేడం దయ ఉంచి మా అందరి మీద దయ చూపించండి. ఎవరు కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరో ఒక ట్రాన్స్జెండర్ చేసిన తప్పుకి విజయవాడలో ఉన్న ట్రాన్స్జెండర్లు అందరినీ కూడా నిందించొద్దు. విజయవాడలో మీరు మమ్మల్ని ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు. మేము ఎంత భక్తిభావంగా ఎంత గౌరవపూర్వకంగా ఉంటామో మీ అందరికీ తెలుసు. మేము తిరిగేది విజయవాడ 1 టౌన్ మొత్తం తిరుగుతాం, మీ అందరికీ తెలుసండి. కాబట్టి మీ దయ వల్ల బ్రతికే మేము మా మీద చిన్న చూపు చూపించద్దు. మీ అందరు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అది పరిస్థితి. మొత్తం మీద ఏదైతే విజయవాడ నగరానికి సంబంధించి కూడా హిజ్రాలందరి మీద కూడా ఏదైతే అంటే ఒక్క కంప్లైంట్ ద్వారా మిగిలిన వాళ్ళందరినీ కూడా వెలివేయడం కానీ లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ దగ్గర ఏదైనా హడావిడి జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అనడం కూడా, అంటే అందరికీ ఒకటే శిక్ష వేయడం అనేది కరెక్ట్ కాదు అంటూ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఎక్కడైనా కానీ వాళ్ళు వృత్తిపరంగా బయటకు వెళితే గౌరవించే విధంగా వాళ్ళని ట్రీట్ చేయాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు
సిపికి కానీ కలెక్టర్కి కానీ ఏసీపీ దామోదర్కి కూడా వాళ్ళ వినతి పత్రం అయితే అందించారు. ఫర్దర్గా కూడా ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా మేము చూసుకుంటాము, ఇలాంటి డానియల్ లాంటి వ్యక్తులు ఎలాంటి తప్పు చేసినప్పటికీ కూడా మేము కూడా ఉపేక్షించామంటూ కూడా వాళ్ళందరూ మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజ్ కుమార్తో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.